రైట్ ఇక అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పు తర్వాత బన్నీని చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని విచారించారు. తర్వాత బన్నీకి గాంధీ ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు. ఇక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదన తర్వాత న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ అయితే చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. రోడ్డును ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలను కూడా పాటిస్తూ అల్లు అర్జున్ అయితే చెంచల్గూడ జైలుకు తరలిస్తున్న విజువల్స్ మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాము. నేను అల్లు అర్జున్ని కోర్టులో దాదాపు ఒక 100-150 మంది ఉన్న లాయర్స్ని కలిసి వచ్చాను. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి ఏ గ్రౌండ్స్ లేవు. నేను 2 సార్లు ఆనరబుల్ జడ్జి గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. అరెస్టును తీవ్రంగా ఖండించాను. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాను. ఇది పొలిటికల్ అరెస్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎవరిని చంపలేదు. పర్మిషన్ అడిగారు థియేటర్లో, పర్మిషన్ ఇమ్మని. వాళ్ళు కొంతమంది పోలీసుల ఫెయిల్యూర్ని బట్టి ఇది కేవలం పొలిటికల్ అరెస్ట్. రేవంత్ రెడ్డి ఏమంటాడు, తమ్ముడు నాకేం సంబంధం లేదని ఢిల్లీలో చిట్ చాట్లో అంటున్నాడు. చట్టం తన పని చేసుకుంటుందని. మరి గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఓటుకు నేటు కేసులో అడ్డగా దొరికినప్పుడు మరి వాళ్ళెందుకు 5-10 సంవత్సరాలు జైల్లో పెట్టలేదు? చట్టం తన పని చేసుకుంటూ వెళ్తే చట్టం తన పని చేయట్లేదు కనుక పొలిటికల్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉక్కుసలాట్ మీటింగ్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 2019లో పుష్కరాల్లో 23 చనిపోయారు. 2022 కందుకూరులో 8 మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మీటింగ్లో. 2023లో మళ్ళీ పర్మిషన్ ఇచ్చి 3 చనిపోయారు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకైతే ఒక చట్టం, మన సాధారణ ప్రజలకైతే ఒక చట్టమా? అల్లు అర్జున్ ఇంత సక్సెస్ అయ్యాడని ఇది రాజకీయ కుట్రగా చంద్రబాబు నాయుడు గారే, ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళకి పడ్డం లేదు గనక ఈయన వైసీపీకి సపోర్ట్ చేశాడని
గత ఎలక్షన్లో కాల్ చేసి ఏమైనా పొలిటికల్ చేయించారా? ఈ క్వశ్చన్స్ ఆర్టికల్ 19 ప్రకారం నేను అడుగుతున్నాను. న్యాయం జరిగేటట్టు ప్రార్థించండి. ఇప్పుడే నేను అల్లు అర్జున్ని కోర్టులో దాదాపు ఒక 100-150 మంది ఉన్న లాయర్స్ని కలిసి వచ్చాను. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి ఏ గ్రౌండ్స్ లేవు. నేను 2 సార్లు ఆనరబుల్ జడ్జి గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. అరెస్టును తీవ్రంగా ఖండించాను. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాను. ఇది పొలిటికల్ అరెస్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎవరిని చంపలేదు. పర్మిషన్ అడిగారు థియేటర్లో పర్మిషన్ ఇమ్మని. వాళ్ళు కొంతమంది పోలీసుల ఫెయిల్యూర్ని బట్టి ఇది కేవలం పొలిటికల్ అరెస్ట్. రేవంత్ రెడ్డి ఏమంటాడు, తమ్ముడు నాకేం సంబంధం లేదని ఢిల్లీలో చిట్చాట్లో అంటున్నాడు. చట్టం తన పని చేసుకుంటుందని. మరి పవర్ స్టార్